పయ్యావుల కేశవ్ గారు, రామానాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, ఇంకా చాలామంది వాళ్ళకు సంబంధించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ పైన విరుచుకుపడతా ఉన్నారు. ప్రధానంగా రాష్ట్ర కేంద్రం నుంచి రాష్ట్ర పెద్దల ఆదేశాలతోనే ఈ దాడి జరుగుతూ ఉందనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇటీవల కాలంలో అమరావతి పార్లమెంట్లో తీర్మానం అయిన తర్వాత అమరావతి రాజధాని అంశానికి ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పి టీడీపీ పెద్దలు భావించినారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా రోజు కూడా విస్తృతంగా జగన్ గారు రాష్ట్ర రాజధాని విషయంలో ప్రతిపాదించిన ఈ మావిగాన్ పైన చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. రోజు కూడా చాలామంది మేధావులు, ఇతరులు కూడా అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు అమరావతి పైన వ్యతిరేకం కాదు. 2 లక్షల కోట్ల రూపాయలు అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాజధానికి ఖర్చు పెట్టడం సరైంది కాదనే భావన ఉన్న వాళ్ళు రోజు కూడా బయటకు వస్తూ ఉన్నారు. దీంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంది. అందుకనే మొత్తం టాపిక్ని డైవర్ట్ చేసేదానికి ఈరోజు చాలా క్రూరమైనటువంటి ఆరోపణలకు పాల్పడుతూ ఉన్నారు. చివరికి ఏ స్థాయికి పోతున్నారంటే మాజీ ముఖ్యమంత్రి, కోట్లాది మంది ప్రజల అభిమాన నాయకుడు అయినటువంటి వైఎస్ జగన్ గారి పైన ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ స్థాయి మర్చి చాలా దిగజారి హీనమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నిజంగా జగన్ గారు వారి తండ్రి మరణంలో జగన్ గారి పాత్ర ఉందని, వారి చిన్నాన్న మరణంలో జగన్ గారి పాత్ర ఉందని, లేకపోతే పరిటాల రవి హత్య విషయంలో జగన్ గారి పాత్ర ఉందనేటువంటి ఆరోపణలు చాలా వ్యూహాత్మకంగా ప్లాన్డ్గా ఈరోజు జగన్ గారిని చేస్తూ ఉన్నారు. జగన్ గారిని విధానపరంగా రాజకీయంగా ఎదుర్కోలేక పిరికి పందలు కాబట్టి వీళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడుతూ ఉన్నారు. కానీ కేశవ్ గారు మాట్లాడారు మన జగన్ గారి నైజం గురించి మాట్లాడినారు. ఏమి జగన్ గారి నైజం నేను తెలియజేస్తా ఉన్నాం. జగన్ గారు మీలాగా ఒక మాట మీద నిలబడకుండా ఉండే నైజం కాదు. అదేవిధంగా ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించే నైజం కాదు జగన్ది. జగన్కు అబద్ధం చెప్పడం అనేటువంటిది చేతగానే నైజమైంది. యాక్చువల్గా జగన్ అబద్ధాలు చెప్పడం చేతనంటే ఇప్పుడు 2014లోనే జగన్ ముఖ్యమంత్రి అయ్యిండేవారు. అందరూ నాతో సహా అందరము ఇక్కడున్న లీడర్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు రుణమాఫీ పైన మాట్లాడమని చెప్పి కోరినారు. కానీ జగన్ గారు ఒక్కటే చెప్పినారు, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, జగన్ రైతులకు ఏదో పద్ధతిలో హెల్ప్ చేద్దాం కానీ అప్పులు రద్దు చేస్తామనేటువంటిది అబద్ధమైంది. అది అన్ని వేల కోట్లు రద్దు చేయడం రాష్ట్ర ఖజానాకి మించిన భారం. అబద్ధం చెప్పి రైతులకి ఓటేయించుకుంటే దాని తర్వాత అమలు చేయకపోతే అంతకంటే అన్యాయం మరొకటి ఉండదు. అందుకనే నేను చెప్పను అన్నాడు. తర్వాత ఎలక్షన్స్లో కూడా ఎప్పుడు కూడా జగన్ గారు తాను అమలు చేయలేని హామీలు ఎప్పుడు కూడా ప్రజలకు ఇవ్వాల. వీళ్ళగా 6 అంశాలని చెప్పి 6 ఇవని చెప్పి హామీలు అని చెప్పి సూపర్ 6 అని చెప్పి వాటన్నింటినీ మోసం చేసే నైజం జగన్ది కాదు. జగన్ గారు ఏది చెప్తే అది చేసే నైజం. కేశవ్ గారు ఏమనుకుంటున్నారంటే తన నైజమే జగన్ గారికి ఉందేమో అనుకుంటా ఉన్నాడు. తను ఫస్ట్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మా నియోజకవర్గంలో మేమంతా చూసాం. ఆయనకు మద్దతునిచ్చినటువంటి వాళ్ళను మర్డర్ చేయించినాడు. ఆయనకు మద్దతుని ఇవ్వని వారిని
తమ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని మర్డర్స్ చేయించారు. ఆ రోజు ఉరవకొండ ప్రాంతంలో అరాచకం రాజ్యం ఏలింది. సూడో నక్సైల్స్ పేరు పైన అనేక అరాచకాలు హత్యలు చేయించారు. సూడో నక్సలైట్ని తమ ఇండ్లలో పెట్టుకొని ప్రోత్సహించినారు. చివరికి పోలీస్ స్టేషన్లలో కూడా పోలీస్ స్టేషన్లు పక్కనే హత్యలు జరిగినా కూడా వాటిని కూడా రుజువు చేయలేకపోయారు. పోలీస్ స్టేషన్ పక్కన జరిగిన హత్యలు టీడీపీ పార్టీ వాళ్ళే వాళ్ళ నాయకులు చేసినటువంటి హత్యలే అవి. లాకప్ డెత్లు జరిగాయి. అందుకనే జగన్ గారి నైజమే కేశవ్ గారి నైజమే జగన్ గారికి కూడా ఉందని చెప్పి కేశవ్ భావిస్తూ ఉన్నాడు. నేను కేశవ్ని కోరేది ఏమంటే, నీ ఆర్థిక శాఖ గురించి చూసుకోను. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మీ పార్టీ వాళ్ళే కమిషన్ల కేశవ్ అని చెప్పి ప్యాంప్లెట్లు వేసి ఆ కాలంలోనే జిల్లా అంతా ముద్రించినారు. కేశవ్ అంటే కమిషన్ల కేశవ్ అని పిలిచేవాళ్ళు వారు. ఈరోజు కూడా ఆర్థిక శాఖ మంత్రిగా మామూలుగా మేము ప్రత్యర్థి పార్టీ వాళ్ళు అయినా కూడా నన్ను చూస్తేనే మీ మంత్రి అంటూ ఉంటారు. ఎందుకంటే ఉరవకొండ నియోజకవర్గ మంత్రి కాబట్టి. మీ మంత్రి గారు కమిషన్ లేకపోతే నిద్ర పట్టదు. ఆర్థిక శాఖ అంతా కూడా అవినీతి శాఖ అయిపోయింది. రోజుకి ఇన్ని కోట్లు కమిషన్ అందితే తప్ప మీ మంత్రి గారి ఇంటికి కూడా పోరని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అది జగన్ గారు ఎప్పుడు కూడా అట్లాంటిది ప్రోత్సహించాలి. అది కేశవ్ గారి నైజం అన్నమాట. తన నైజానికి అనుగుణంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇతరులు కూడా అట్లే ఉంటారని చెప్పి కేశవ్ గారు. అదేవిధంగా కేశవ్ ఇంకొక విషయం ఏమంటే, నేను కోరేది, అబద్ధాలు నిర్భయంగా చెప్పగలడు కేశవ్. పెద్ద కోతలు రాయడు. పాతకాలంలో భారతంలో చెప్తూ ఉంటారు, ఆ కోతలు ఆ విధంగా అన్ని అబద్ధాలు. ఈరోజు చెప్తున్నాడు హంద్రీనివంతా తానే నిర్మించేసినట్టు. ఈరోజు జిల్లాకు 74 టీఎంసీలు వచ్చింటే అవన్నీ తన గొప్పతనము, తమ వాళ్ళ గొప్పతనం అని చెప్పి చెప్పుకుంటారు. నేను ఒక్కసారి అడుగుతా ఉన్నా, హంద్రీనివాలో నిజమే రామారావు గారు ఆ రోజు ప్రారంభించినారని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక గొప్ప ప్రజా ఉద్యమం జరిగిన నేపథ్యంలో ఎన్టీ రామారావు గారు మిగులు జలాల ఆధారంగా ప్రాజెక్టుల్ని అనౌన్స్ చేసిన మాట వాస్తవమే. కానీ ఆ రోజు రామారావు గారు అది అనౌన్స్ చేసేటప్పటికీ వేల మంది రాయలసీమ రైతాంగం పోతిరెడ్డిపాడును ముట్టడించినారు, కలెక్టరేట్లను ముట్టడించినారు. చాలా సుదీర్ఘమైనటువంటి ఆందోళన జరిగింది. అన్ని పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఆ రోజు ఉద్యమించాయి. ప్రధానంగా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు అగ్రస్థానంలో నిలబడ్డారు. ఎంవి రమణారెడ్డి లాంటి వారు, కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కలిపి అజిటేషన్ చేస్తే ఆ రోజు రామారావు గారు అనౌన్స్ చేసినారు. ఏమైనా కూడా ఒక ప్రజా ఉద్యమం పట్ల రామారావు గారు స్పందించడాన్ని నేను ఆహ్వానిస్తున్నాం. మేము మంచిదే అనౌన్స్ చేయడం. ప్రజా ఉద్యమాన్ని నిర్లక్ష్యంగా చూసేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ రామారావు గారు ఆ రోజు అనౌన్స్ చేశారు రాయలసీమకు, మంచిదే. కానీ ఆ రోజుల్లో కూడా నికర జలాల ఆధారంగా రాయలసీమకు ప్రాజెక్ట్ అనౌన్స్ చేయాలనేటువంటి ఒక బలమైనటువంటి కోరిక కూడా ఆ రోజు వ్యక్తమైంది. అయినా సరే, ఏమైనా సరే మిగులు జలాల ఆధారంగానే మనం ప్రాజెక్టును చేపట్టినాం. ఈరోజు పయ్యావుల కేశవ్ గారు ఏం చెప్తున్నాడంటే, నేను ఒక సంవత్సరంలోనే మేము 3,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టినాం, మరో 2,000 కోట్ల రూపాయలు ప్రతిపాదించబోతా ఉన్నాం అంటున్నాడు. అంతేకాకుండా అది ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావుకే దక్కుతుంది, హంద్రీనివా కానీ గాలేరు నగరి ఇవన్నీ కూడా అని చెప్పి చెప్తా ఉంటాడు. దీనికి సంబంధించి నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, 6,900 కోట్లతో ప్రతిపాదించబడినటువంటి హంద్రీనివాకు ఆ రోజుల్లో ఎన్టీ రామారావు దిగిపోయిన తర్వాత మీరు ఖర్చు పెట్టింది ఎంతంటే, చంద్రబాబు నాయుడు గారు
కేవలం చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టింది ఏంటంటే 13 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాడు 5 ఏళ్లలో. ఆ 13 కోట్లు కూడా జీతభత్యాలకు కూడా సరిపోయినటువంటి రీతిలో మళ్ళా రెండవసారి కూడా శంకుస్థాపన చేసినాడు చంద్రబాబు నాయుడు గారు ఉరవకొండలోనే. కేశవ్ గారు నేను అడుగుతా ఉన్నా, కనీసం శంకుస్థాపన రాయి పెట్టిన వాడికైనా, అది మలచిన వాడికైనా కూలీ అయినా ఇచ్చినారా మీరని నేను అడుగుతా ఉన్నా. అదే జగన్ రాజశేఖర రెడ్డి గారు వెంటనే అధికారంలోకి వచ్చినాడు. 6,850 కోట్ల హంద్రీనివా ప్రాజెక్టులో 3,996 కోట్ల రూపాయలు రాజశేఖర రెడ్డి గారు ఖర్చు పెట్టినారు ఆ రోజు. మరి నేను అడుగుతా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు ఖర్చు పెట్టకపోయింటే ఆ రోజు హంద్రీనివాని అసలు ఊహించుకోగలమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి ఎద్దేవా చేసిన వాళ్ళంతా కూడా నోళ్లు మూసుకునే విధంగా ఆ రోజు మొదటి ప్యాకేజీలో 90%, రెండవ ప్యాకేజీలో కూడా 60% ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారే నిర్మించినారనేటువంటిది మేము గర్వంగా చెప్పుకుంటున్నాం రాజశేఖర రెడ్డి గారి వారసులుగా. అదేవిధంగా గాలేరు నగరికి సంబంధించి మీరు ఖర్చు పెట్టింది ఆ రోజు నామకా వస్తే, వెలుగొండ ప్రాజెక్టు కూడా కేవలం 13 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడితే రాజశేఖర రెడ్డి గారు 1,448 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. తెలుగు గంగా ప్రాజెక్టుకి మేము 1,298 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం ఆ రోజు 5 ఏళ్లలో జగన్ రాజశేఖర రెడ్డి గారు. మీరు ఈరోజు రాయలసీమ అంతా మాట్లాడే అర్హత మీకు లేదంటున్నారే. ఈరోజు చెప్పండి, మీరు మీ పాత్ర ఏమి రాయలసీమ ఇరిగేషన్లో? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ను నీళ్లు రావాలంటే 454 టీఎంసీల అడుగులకే దాని మట్టాన్ని తగ్గించి 880 అడుగులు ఉన్నటువంటి దాన్ని ఆ రోజు చేసినప్పుడు మీ పాత్ర ఏమిటి? 44,000 క్యూసెక్కులకు పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతూ ఆ రోజు అడుగుల నీటి మట్టాన్ని తగ్గించినప్పుడు మీ బోండా ఉమా గారు, మీ దేవినేని ఉమా గారు వీళ్ళంతా పోయి ప్రకాశం బ్యారేజ్ పైన ధర్నా చేసినటువంటి వాస్తవం కదా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 44,000 క్యూసెక్కులు పెంచకపోయింటే ఈరోజు పోతిరెడ్డిపాడును ఊహించుకోగలిగే వాళ్ళమా అని అడుగుతా ఉన్నా నేను. మీరు ఎప్పుడైనా కూడా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గురించి ఆలోచించినారా అని నేను అడుగుతా ఉన్నా. మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా ఒకసారి రాష్ట్రం చుట్టూ అలుముకున్నటువంటి ప్రమాదాలను ఆల్మట్టి ద్వారా, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో 796 అడుగుల నుంచే దాదాపు 120 టీఎంసీల నీటిని తరలించే ప్రాజెక్టులు అక్రమంగా నిర్మాణమవుతున్నటువంటి పరిస్థితిని, అదేవిధంగా తుంగభద్ర డ్యామ్కి వస్తున్నటువంటి ప్రమాదాన్ని గుర్తించి చాలా విజనరీ కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 80,000 క్యూసెక్కులకు ఈరోజు పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతూ ఆ రోజు నిర్ణయాలు తీసుకొని ముందుకు పోయినాడు. ఈరోజు పోతిరెడ్డిపాడు సామర్థ్యాలను పెంచకుండా పోయింటే, దాని గురించి ఆలోచించకపోయింటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 17 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడే, ఎప్పుడైనా అట్లాంటివి ఆలోచించినాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు ప్రచార పటాటోపం తప్ప మీరు ఏమి చేయాల. మీరు చాలా ముఖ్యమైనటువంటి సమయంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్టుల పైన ఈ విధంగా జీతభత్యాలకు మాత్రమే ఖర్చు పెట్టి రాయలసీమకు ద్రోహం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి నేను ఆరోపిస్తా ఉన్నా. దానివల్లనే ఈరోజు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత నిర్మాణాలు పూర్తి అయినటువంటి వాటికి నీటి కేటాయింపులు చేశారు. దాంట్లో భాగంగానే తెలుగు గంగకు కానీ, కేసీ కెనాల్కి కానీ, మరొక ప్రాజెక్టుకు కానీ నీటి కేటాయింపులు జరిగినాయి. వాళ్ళ గ్యారంటీ వాటర్ లభించింది. ఆ రోజు మేము నెత్తి నోరు కొట్టుకున్నా కూడా రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెడచెవును పెట్టిన ఫలితంగా
ఈ రోజు కూడా హంద్రీనివాకు నీటి కేటాయింపులు లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా గాలేరు నగరికి నీటి కేటాయింపులు లేనటువంటి ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి ఉంది. దీనికి కారణం సకాలంలో మీరు మేల్కొని ముందు చూపుతో దూరదృష్టితో రాయలసీమ ప్రాజెక్టు నిర్మించి ట్రిబ్యునల్ బచావ్ ట్రిబ్యునల్ తీర్పు ముగుస్తున్న సందర్భంలోగానే ఇవన్నీ కూడా నిర్మించి ఉంటే ఈరోజు ఎవ్వడి చుట్టూ కూడా తిరిగేటువంటి ప్రమాదం ఉండేది కాదు. మరి మీరు రాయలసీమ గురించి మాట్లాడుతున్నారే, ఒక సంవత్సరంలోనే ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినామంటున్నారు. అసలు మీరు తీసినటువంటి లైనింగ్ వల్ల కుప్పంకు నీళ్ళు ఇచ్చినామని ఘనంగా చెప్పుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కుప్పంకు నీళ్ళు ఇచ్చినాం. జగన్ గారు స్వయంగా పోయి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు వాళ్ళు ప్రారంభించినారు. మేము కుప్పంకు నీరు ఇచ్చినప్పుడు ఈ ప్రాంత భూగర్భ జలాలని కడుపు కొట్టలా ఈ ప్రాంత రైతుల్ని. నువ్వు ఈరోజు కుప్పంకి లైనింగ్ చేసి సిమెంట్ లైనింగ్ చేసి నీళ్ళు ఇవ్వడం వల్ల ఈరోజు ఈ యొక్క లైనింగ్ ఎక్కడైతే చేశారో దాని 100 మీటర్ల దూరంలో కూడా బోర్లు ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంది. రైతులు ఈరోజు ఆందోళన పడుతూ ఉన్నారు. సిమెంట్ లైనింగ్ వేయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి నీళ్లు లేనటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. మరి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు మీరు ఆపుతా ఉన్నారు? ఒకవైపు రాయలసీమ లిఫ్ట్ ఆపారు, మరోవైపు మేము 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. గండికోట రిజర్వాయర్ ద్వారా గాలేరు నగరి దగ్గర లిఫ్ట్ ఏర్పాటు చేసి హంద్రీనివాని ఈ యొక్క గాలేరు నగరిని అనుసంధానం చేసే ప్రాజెక్టును 1500 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత మీరెందుకు అడ్డుకున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 17 ఏళ్ళ అధికారంలో ఉన్నారే, ఒక్క ఎకరానికైనా మీరు ఈ యొక్క పిల్ల కాలువలవి డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాటు చేసి ఎక్కడైనా ఒక్క ఎకరానికైనా నీరు ఇచ్చారా? 17 ఏళ్ళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో అని చెప్పి సుదీర్ఘకాలం కేశవ్ కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఏం చేశారు మీరు? 5 టీఎంసీలకు చంద్రబాబు నాయుడు హంద్రీనివాన్ 40 టీఎంసీల నుంచి కుదించినప్పుడు మీరేం చేశారని చెప్పి నేను అడుగుతున్నా. మా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మీరు 5 టీఎంసీలకు కుదించినటువంటి జీవోను చించిపడేసి మళ్ళా 40 టీఎంసీల ప్రాజెక్టుగా హంద్రీనివాని కొనసాగించింది వాస్తవం కాదా అని చెప్పి నేను టీడీపీ నాయకుల్ని అడుగుతా ఉన్నా. ఆ రోజు 846, 47 అడుగుల నుంచి హంద్రీనివాకు నీళ్లు తీసుకోవాలనేటువంటి జీవో ఉన్నింది. రాజశేఖర రెడ్డి గారు ఉరవకొండకు వచ్చినప్పుడు స్టేజ్ పైన అనౌన్స్ చేశాడు, హంద్రీనివాకు 436, 34 అడుగుల నుంచే నీళ్లు తీసుకునే విధంగా ఆ రోజు జీవోను సవరించినారు. ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు మా వారసులు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ముందు మీరిచ్చిన 1500, 2000 కోట్లు ఎక్కడదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు మళ్ళీ 1 ఇయర్లోనే 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారంటున్నారే, దాని నాణ్యత ఏమని నేను అడుగుతా ఉన్నా. ఆ ప్రాజెక్టుకు సంబంధించి టెండర్లు వేసేటప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిని ఎక్కడైనా పాటించినాడా? టెండర్ రూల్స్ ఎక్కడైనా మీరు పాటించినారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈనాడు గ్రూపుకు సంబంధించో లేకపోతే మీ అన్యాయాలకు సంబంధించే ఈ మోడర్నైజేషన్ టెండర్స్ అన్ని కూడా మీకే దక్కాయి. మీకు 100 కోట్ల కమిషన్లు వచ్చాయి హంద్రీనివా మోడర్నైజేషన్ వర్క్లో. మీరేదో గొప్ప అని చెప్పి మీరు చెప్పుకుంటా ఉన్నారు. ఈసారి 54 టీఎంసీలు పైగా తెచ్చినామంటారు. రోజుకు 3850 క్యూసెక్కులు వస్తే 3 రోజులకు టీఎంసీ రావాలా? మీరు తవ్వినట్టుగా మీరు గొప్పలు చెప్పుకుంటున్నట్టుగా వచ్చాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈసారి 8 నెలల పాటు నీళ్ళు ఇచ్చినాం హంద్రీనివా ద్వారా. 8 నెలలు మీరు 3850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినందుకు కాదు 850, 8 నెలలు వచ్చింది. వరద రోజులు 30 రోజులు, 40 రోజులు, 20 రోజులు ఉంటాయి మామూలుగా. కానీ ఈసారి 8 నెలల పాటు నీళ్ళు ఇచ్చినామంటే
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన పొరుగు రాష్ట్రాల్లో కురిసినటువంటి అత్యధిక వర్షాలు కారణం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా తుంగభద్ర డ్యామ్ నుంచి కూడా మొత్తం అందించాల్సిన నీళ్లు శ్రీశైలానికి రావడం కూడా ఒక కారణం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దీంట్లో మీ గొప్పతనం ఏముందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు హంద్రీ నీవా ద్వారా 65 టీఎంసీల నీళ్లు ఏ 40 టీఎంసీలకైతే ఆ రోజు అనుకున్నామో దానికి మించి ఈరోజు ఈ పక్కనే ఉన్న బీటీ ప్రాజెక్టు కానీ, గాజులు దిన్నె ప్రాజెక్టు కానీ, పేరూరు ప్రాజెక్టు కానీ వీటన్నిటికీ ఇవ్వాలంటే 65 టీఎంసీల నీళ్లు అవసరమవుతాయని చెప్పి వాస్తవాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు 6500 క్యూసెక్కులకు పెంచుతూ వైడనింగ్ చేయాలి హంద్రీనివని చెప్పి జీవోలు కూడా జారీ చేసి టెండర్లు కూడా పిలిచినారు. ఈలోగా ఎలక్షన్స్ రావడం వల్ల ఆ పని ముందుకు పోలే. కానీ మీరు కూడా 2015లో చంద్రబాబు నాయుడు గారే అన్నారు 6500 క్యూసెక్కులకు అనుగుణంగా వైడనింగ్ చేయాలని. మళ్ళీ ఈరోజు ఎందుకు దాన్ని పక్కన పెట్టి 3850కే మీరు తగ్గించినారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. జగన్ గారి ముద్ర పడుతుందని, జగన్ గారికి ఎక్కడ పేరు వస్తుందో అని ఆ జీవోను రద్దు చేసి, ఆ టెండర్స్ని రద్దు చేసి ఈరోజు 3500 క్యూసెక్కులకే మీరు తగ్గించారని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిన్నన్నీ కూడా అవాకులు చవాకులు పేరుతున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లాలో పోతిరెడ్డిపాడు వద్ద, చిత్తూరు జిల్లాలో, అనంతపూర్ జిల్లాలో పెద్ద ఎత్తున సదస్సులు నిర్వహించి జయప్రదమయ్యేలోగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి ప్రాంత ప్రజల ద్వారా మద్దతు వ్యక్తం కావడాన్ని చూసి భరించలేక ఈరోజు మొత్తంగా మా పైన విరుచుకుపడినారు. ఏం మీరు మాట్లాడుతున్నది ఏమన్నా అర్థం ఉందా అని అడుగుతా ఉన్నా. కేశవ్, నీ తెలివితేటలు రాయలసీమకు అదనంగా నీళ్లు తెచ్చేకు ఉపయోగించు. రాయలసీమకు జీవనాడి లాంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని వక్ర భాష్యాలు చెప్పి దాన్ని నష్టపరచొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆయన ఏమంటాడు, ముచ్చుకోట ఈరోజు ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది కదా, ఇదెందుకంటాడు? ఇది 3 టీఎంసీలు రోజు కొట్టే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడ? కేవలం హంద్రీ నివా కేసీ కెనాల్కు మాత్రమే ఉపయోగపడే విధంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు జీవో ఇచ్చి ప్రారంభమైనటువంటి ముచ్చుకోట రిజర్వాయర్ కేవలం ముచ్చుమర్రి 0.3 టీఎంసీలు. 3 టీఎంసీలు ఎక్కడ? 0.3 టీఎంసీలు ఎక్కడ? ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వద్దనే కదా మీ వాదన, ముచ్చుకోట ఉందనేటువంటిదే ఏమి మీ వాదన అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు మేమేమైనా అక్రమ ప్రాజెక్టు అది చుట్టూ ముంచుకొస్తా ఉన్న ప్రమాదాన్ని గుర్తించి రోజుకు ఈరోజు ఒక సీజన్లో 120 టీఎంసీలు వచ్చినట్టుగానే కొట్టుకుపోయేటువంటి తెలంగాణ కుట్రలకు వ్యతిరేకంగా ఆల్మట్టి ఈరోజు మన హక్కులన్నీ హరించి వేసే ఆల్మట్టి ఎత్తు పెంపు నిర్ణయాల పట్ల జాగ్రత్తగా రక్షణ కోసం భద్రా ప్రాజెక్టు ఈరోజు నిర్మాణమై సెంట్రల్ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి 5,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. అట్లాంటి ప్రమాదాన్ని గుర్తించే మేము రాయలసీమలో తెలుగు గంగ కానీ, గాలేరు నగర్ కానీ, ఎస్ఆర్బిసి కానీ, లేకపోతే ఈరోజు కందలేరు రిజర్వాయర్, సోమశిల రిజర్వాయర్ వీటన్నిటికీ అవసరమైన 101 టీఎంసీల నీటిని ఆయకట్టును స్టెబిలైజ్ చేయడానికి, మరో 32 లక్షల మంది తాగునీటిని కల్పించడానికి ఈరోజు నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. దీంట్లో ఎక్కడ కూడా కేటాయింపులు మేము ధిక్కరించలా. మాకు కేటాయించిన నీటిని ఉపయోగించుకోవడానికి ప్రాజెక్టు కడతా ఉంటే మీ పాత్ర ఏమిటి అని అడుగుతా ఉన్నా నేను. ఈరోజు 2013 బహుశా ఆగస్టు నుంచి నిలిచిపోయింది. 1000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం. 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్ట్ ఎక్కడుందని చెప్పి కేశవ్ గారు వాళ్ళ మంత్రులంతా కూడా అడుగుతా ఉన్నారు. మీరు చూడండి, అటు పోయి నిర్మాణమైంది వాస్తవమా కాదా అని చెప్పి.
ఈరోజు మీరు అది ప్రాజెక్టే కాదని చెప్పి జీవోలు ఇచ్చినారంట. మీకు విఘ్నత ఉందా, మీకు విజ్ఞానం ఉందా అని మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు కేశవ్. నీవు ఇన్నేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావే, రాయలసీమ నుంచి ఎన్నికైతూ వచ్చినావే, ఈ ప్రాంత ప్రయోజనాల పట్ల మీ శ్రద్ధ ఏమిటని చెప్పి దీన్ని బట్టే అర్థమవుతోంది. ఈరోజు నీవు జీవోలో నీకు ఇష్టమైన 2 లైన్లు చెప్పి మిగిలిన వాటిని ఎగ్గొడతావా? జీవోలో ఏముంది చూడు ఒకసారి. జీవోలో స్పష్టంగా మొదటి దశ కింద తాగునీటి ప్రాజెక్టు కోసం 6 పంపులు ఏర్పాటు చేసి పూర్తి చేయాలని చెప్పి, తాగునీటి కోసం అడిగితే ప్రాజెక్టుకు అనుమతులు వస్తాయని, ఈ యొక్క గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు కూడా పొందవచ్చు అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మేము ఆ జీవోని విడుదల చేస్తే దాంట్లో ప్రాజెక్ట్ అనే పదమే లేదంటారు. నీవు కళ్ళు పెట్టి చదువు కేశవ్. జీవోలో 2వ ఫేజ్ కింద 6 పంపుల ద్వారా సాగునీటిని 10 లక్షల ఎకరాలకు కూడా స్టెబిలైజ్ చేయడానికి అనే అంశం ఉందా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు బరి తెగించి నేను ఆపు చేశా అంటే నువ్వేమంటున్నావు? హరీష్ రావు గారే ఆపు చేయించా అని చెప్తున్నాడు కదా అంటున్నాడు. ఆ రోజు తెలంగాణలో వాళ్ళ ప్రభుత్వం ఉంది, హరీష్ రావు వాళ్ళ ప్రభుత్వం. వాళ్ళు కోర్టులో కేసు అడ్డుకోవడానికి వేశారు. మేము ఇక్కడ అధికారంలో ఉన్నాం, మేము 1000 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టినాం. 1000 కోట్ల వరకు ఖర్చు పెట్టిన మేము ఆ ప్రాజెక్టును ఆపివేయడానికి లాలూచి ఎట్లా పడతారు? విజ్ఞానం అన్నా ఉందా నీకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాం? మా పార్టీ రేవంత్ గారు బహిరంగంగా అసెంబ్లీలో చెప్పినాడు, ఎక్కడో మారుమూలలో కాదు, నేను చంద్రబాబు నాయుడు గారు అండర్స్టాండింగ్కి వచ్చి రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని ఆపివేశామని చెప్పినాడు. ఈరోజు మేము లేదంటారు. మీరు గట్టిగా అది అబద్ధం అని చెప్పండి. అబద్ధాలు చెప్పి ద్రోహపు మాటలు చెప్తున్నాడు రేవంత్ అని చెప్పండి. అది చెప్పలేరు కదా మీరు. కేశవ్ గారు మీరైనా రాయలసీమ వాడు కదా, చెప్పాలి కదా. మేము ఆ పనేమి చేయలే, జగన్ గారు ఉన్నప్పుడు ఆగిపోయిందంట. జగన్ గారు ముఖ్యమంత్రిగా దిగిపోయి ఇప్పుడు 2 ఏళ్ళు అవుతా ఉంది. ఈ 2 ఏళ్ల కాలంలో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టుకి అనుమతులు సాధించాలనేటువంటి కనీస బాధ్యత మీకు లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ 2 సంవత్సరాల కాలంలో 11-12 సార్లు ట్రిబ్యునల్ వాయిదాలు వచ్చినాయి? కనీసం లాయర్నైనా పెట్టినారా మీరు? నేను అడుగుతా ఉన్నా. ఈ మధ్య ఏదో మేము అరవడం మొదలుపెట్టిన తర్వాత లాయర్ని ఏర్పాటు చేశారని చెప్తున్నారు. 10 వాయిదాలకు మీరు అటెండ్ కూడా కాలేదంటే మీరు రేవంత్ రెడ్డి గారు లాలూచి పడినారనేటువంటి స్పష్టమవుతుందా లేదా అని చెప్తా ఉన్నా. ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ 4-5 సార్లు వచ్చింది. మీరు ఎప్పుడు అటెండ్ అయ్యారు ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ దగ్గరికి వెళ్ళి? ఈ ప్రాజెక్ట్ అన్ని అనుమతులు ఇవ్వవచ్చు, ఎలాంటి పర్యావరణ అభ్యంతరాలు లేవు, నీటి కేటాయింపులకు సంబంధించి కూడా ఉల్లంఘనలు లేవని చెప్పి సమర్థవంతంగా మీరు వాదన వినిపించి ఉంటే ఈరోజు ఈ దుస్థితి వచ్చి ఉండేదాన్ని నేను అడుగుతా ఉన్నా. మీరు కనీస ప్రయత్నం చేయలేదు కాబట్టి మీరు రాయలసీమ లిఫ్ట్కు వ్యతిరేకులు, ద్రోహులని చెప్పి నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది రోజుకు 3 టీఎంసీలు చొప్పున 100 టీఎంసీలు మనకు లాభం చేకూర్చేటువంటి ప్రాజెక్టు. అది సాధించుకోకపోతే మనకు భవిష్యత్తు ఉండదని మేము ముందు చూపుతో ఈ ప్రాజెక్టు కోసం పోరాటం చేస్తున్నాం. మా పోరాటానికి సహకరించండి. రాయలసీమ ప్రాంత వాసులుగా చంద్రబాబు గారి పైన మీరు కూడా ఒత్తిడి తీసుకురండి. పక్క రాష్ట్రాలతో రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా లాలూచి పడి వాళ్ళకు సలాం చేయొద్దండి, వాళ్ళ గులాంగిరి చేయొద్దండి అని చెప్పి ఈ సందర్భంగా వీళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, అనేక అంశాలు ఉన్నప్పుడు కూడా ఇంకా ఇప్పటికే చాలా సమయం అయింది. రాయలసీమ ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక అర్హత వైఎస్ఆర్సీపీకే ఉందని చెప్పి మరీ తెలియజేస్తూ, మీ ద్రోహాన్ని గురించి ఒక్కసారి సమీక్ష చేసుకోమని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, ఆ మంత్రివర్గంలో ఉన్న మంత్రులకు విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను.